మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం జోగ్యతండాలో దారుణం జరిగింది. పిల్లల్ని చంపేందుకు ఓ తల్లి విషం ఇచ్చింది. కూల్ డ్రింక్స్ లో పురుగుల మందు కలిపి తాగింది. చిన్నారుల పరిస్థితి విషమించడంతో బంధువులు ఆసుపత్రికి తరలించారు. వివాహేతర సంబంధం కారణంగానే నిందితురాలు ఈ దారుణానికి పాల్పడిందని స్థానికులు చెబుతున్నారు. ప్రస్తుతం చిన్నారుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. అని ముంచుకుపోయి తానం చెప్పించింది, సొక్కలు గిట్ట తొడిగించింది. అన్నం తినిపించాలని ఇంట్లో నుంచి బయట తీయట్లే పిల్లగానికి. అయితే పిల్లగాలు పోయిన తర్వాత పొద్దున్నే పిల్లగాడితోటి థమ్స్అప్ తీసుకురాపో అని డబ్బులు ఇచ్చి కుట్టుకాడికి పెడుతుంది 7 గంటలకి. 7 గంటల తర్వాత థమ్స్అప్ తీసుకొచ్చిండు. అయితే నేను అడిగిన, ఏందిరా బాబు థమ్స్అప్ ఎందుకు తీసుకొచ్చినావు, నీకు జలుబు అవుతుంది కదా అని ఎందుకు తీసుకొచ్చినా అంటే, మమ్మీ రామంటుంది, నాన్నకు పెట్టాలని తీసుకురామని చెప్తే నేను తీసుకొచ్చిన అమ్మ అని అన్నదంట. అయితే అట్లా చెప్పింది అత్తమ్మ, ఆ అమ్మ అట్లా చెప్పిందని తీసుకొచ్చిన అని కొడుకు అన్నాడు. అయితే సర్లే అని నేను నా ఇంట్లోనే అన్నా. అయితే గూసుకొచ్చి పిల్లగానికి థమ్స్అప్లో మందు తీసుకొచ్చి బాటల్లో గింత చిన్న పెద్ద బాటల్లో పక్కకు పెట్టి చిన్న బాటల్లో తానిక సీసాలో కలిపి పోతే 2 మూతలు బిడ్డకు పోసింది. పోసిన తర్వాత బిడ్డ ఏమో థమ్స్అప్ ఉందేమో అని తాగింది. ఎక్కువ తాగిన తర్వాత మళ్ళీ అమ్మాయి ఇంట్లో కక్కుతూనే ఉంటుంది. ఆ ఇంట్లో కక్కిన తర్వాత బయట వెళ్ళకుండా ఇద్దరు పిల్లగానికి తలుపు వేసుకొని లోపల బేడం వేసుకొని బకెట్లో ఉంది, మన కార చుట్టలు పెట్టే బకెట్లోనో కక్కుతుంది. అన్ని మూత వేసి దాచింది పైన.